దీపిక ఒక పాతకాలపు హాయిగా ఉన్న పోస్టాఫీసులో లేఖలను క్రమబద్ధీకరిస్తోంది. ఆఫీసులో చెక్క ర్యాక్లు, చెట్టి కట్టలు మరియు కిటికీల ద్వారా లోపలికి ప్రవేశిస్తున్న సూర్యకాంతి కనిపిస్తుంది. ఒక పసుపు రంగు పడి పాత లేఖను పట్టుకుని ఆమె ఆసక్తిగా చూస్తోంది. దీపిక ఒక రాతి పర్వత దారిలో లేఖను పట్టుకుని నడుస్తోంది. దిగువన సముద్రపు అలలు గట్టును ఢీకొడుతూ ఉంటాయి మరియు దూరంగా పాడుబడిన ఇల్లు కనిపిస్తోంది. దీపిక పాడుబడిన ఇంటి ముందు నిలబడి ఉంటుంది. విరిగిపోయిన కిటికీలు మరియు చిరిగిన చెక్క తలుపు కలిగిన ఇల్లు భయానకమైన కాని భావోద్వేగభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఒక వృద్ధురాలు, గుడ్డు రంగు జుట్టు, ఆశ్చర్యంతో కూడిన మొహం, పాడుబడిన ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉంటుంది. దీపిక ఆమెకు పసుపు రంగు లేఖను అందిస్తుంది. చుట్టూ పాడుబడిన పైరవులు, కింద ఉన్న సముద్రం కనిపిస్తుంది. ఆ వృద్ధురాలు పాడుబడిన పైరవుల మీద కూర్చుని లేఖను తన చేతులలో పట్టుకుని ఏడుస్తుంది. ఆమె ముఖంలో బాధ మరియు సంతోషం మేళవింపుగా కనిపిస్తుంది. దీపిక ప్రతివారం వృద్ధురాలును సందర్శిస్తుంటుంది. వారు ఇద్దరూ పాడుబడిన ఇంటి పైరవుల మీద కూర్చుని చక్కని కబుర్లు చెబుతూ ఉంటారు. సముద్రం మరియు ఆకాశం దూరంగా విస్తరించి ఉంటుంది.